ఎమోషనల్ కనెక్ట్ అయ్యారా? లాస్ట్ 40 seconds అయితే అసలు ఎమోషనల్ చాలా బాగుంది. నాకే అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే లాస్ట్ 40 seconds ఎమోషనల్ చాలా బాగుంటుంది. అంటే రెహమాన్ బీజిఎం కూడా అసలు ఎమోషనల్ చాలా బాగా కొట్టాడు అన్నట్టు. అంటే ఆ క్రికెట్ షాట్స్ కానీ కొత్తగా అనిపించినాయి అంటారు చాలా మంది, మీకు ఎట్లా అనిపించింది? అవును, అది మనం ఇంతవరకు ఎప్పుడు అలాంటి షార్ట్స్ తెలియదు కానీ బట్ ఈ పెద్ద మూవీ వచ్చినాక ఈ కింద కొట్టి షార్ట్ కానీ ఇట్లా ఎగిరిసి చేతులు ఆ షార్ట్ కానీ ప్రతి ఒక్కటి ఇవి ఈ మూవీ వచ్చాక మనకి ట్రైలర్ వచ్చాక చాలా మందికి తెలిసింది. అలా జాన్వీ కపూర్ ఎట్లా అనిపించింది? జాన్వీ కపూర్ కూడా చాలా బాగుంది. అంటే ఇందులో ఎట్లా అంటే ఒక సెక్సీ లేడీ అలా క్యూట్గా అలా చూపించాడు అన్నట్టు. అంటే ఇందుకు ఉప్పెన సినిమాలు చూసాం. అంటే బేబమ్మ అంటే ఎవరు తెలియదు ఫస్ట్, అంటే ఆమెను చాలా ఆ సినిమాకి చాలా హైలైట్ చేశాడు. బట్ ఇందులో కూడా ఎట్లా అంటే జాన్వీ కపూర్ ఎట్లా అంటే అతను ఎలా అంటే లాంగ్వేజ్ కొంచెం అవునవును లాంగ్వేజ్ ఎట్లా అంటే ఇప్పుడు చాలా పల్లెటూరుకు వెళ్తే ఎలా ఉంటారంటే చాలా మంది తిట్టుకుంటారు. పల్లెటూరులో ఎట్లా అంటే బూట్లు అనేది కామన్. ఈ సిటీలో అంటే మనం తక్కువ కానీ పల్లెటూరులో అయితే చాలా ఇప్పుడు ముస్లింలు చూసుకుంటే చాలా మంది తిట్టుకుంటారు. బట్ ఇందులో కూడా ఎట్లా ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి బట్ ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అంటే రామ్ చరణ్ కన్నా జాన్వీ కపూర్ చాలా మాస్ ఆట. అంటే ఇప్పుడు మీకు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎట్లా ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మందికి గుర్తుండిపోయేది రంగస్థలం. బట్ ఈ కాడ నుంచి అయితే పెద్ద గుర్తుండిపోతుంది అని అనిపిస్తుంది. అంటే రామ్ చరణ్ కి జాన్వీ కపూర్ గారికి జల పాతం పాట ఉంటుంది అంటారా మరొకటి? అది అయితే ఉండదు బ్రో, అయితే కష్టం అది. ఎందుకని రొమాంటిక్ సాంగ్ పడాలి కదా హీరోయిన్. అంటే రొమాంటిక్ సాంగ్ అంటే అలా ఉంది కదా చిక్రీ చిక్రీ, అది ఒకటే లవ్ సాంగ్ ఉంటుంది అంత తప్ప. కానీ జలపాతం అయితే అది ఎందుకంటే ఆమె ఒక ఎమ్మెల్యే కూతురు కదా అందులో. ఇందులో మనవాడు ఎట్లా అంటే జస్ట్ కూలీ అంటే ఒక ఆటగాడు అన్నట్టు, కూల్నా కొడుకు అన్నట్టు. అలా ఇట్లా ఇద్దరికి ఎట్లా మళ్ళీ ఉప్పెన టైప్ అవుతుంది, అందుకని అది ఉండదు అందులో. ఓకే, థ్యాంక్ యూ. మంచి వర్డ్స్ చెప్తే